ఇంకేం కావాలనుకుంటున్నారో లేక ఇది చాలే ఇక చాలే అనుకున్నారేమో కానీ రష్మిక విజయ్ దేవరకొండ ప్రేమ విషయాన్ని బయట పెట్టడం లేదు. చాలా కాలంగా రిలేషన్షిప్లోనే ఉన్నా ఓపెన్ కావటం లేదు లవ్ బర్డ్స్. ఇద్దరిలో ఎవరు ముందుగా లవ్ మ్యాటర్ని బయట పెడతారా? ఈ దాగుడు మూతలకు వెడ్డింగ్ కార్డ్ ఎప్పుడు పడుతుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారంతా. రష్మిక మందన్న విజయ్ దేవరకొండ లవ్ లో ఉన్నట్లు అందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు. ఇద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్తారు, కానీ విడివిడిగా ఫోటోలు పెడతారు. ఇద్దరూ ఒకే చోట ఉంటారు, కానీ ఒక్కసారి కూడా కలిసి కనిపించరు. కలిసే పండుగలు పార్టీలు చేసుకుంటారు, కానీ ఎక్కడా దొరకరు. కలిసే సినిమాలకెళ్తారు, కానీ కలిసున్నామని మాత్రం చెప్పరు. అయితే వెకేషన్ ఫోటోలు మాత్రం పోస్ట్ చేసి లవ్ లో ఉన్న విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్తూ జనాల్లో తమ రిలేషన్షిప్ మీద క్యూరియాసిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. లేటెస్ట్ గా ఇద్దరు పోస్ట్ చేసిన ఫోటోల్ని చూసిన ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఎన్నాళ్లు ఈ దాగుడు మూతలు, ఇక చెప్పేయొచ్చు కదా అంటూ డిమాండ్ చేస్తున్నారు. గీత గోవిందం మూవీలో ఫస్ట్ టైం జోడీ కట్టిన రష్మిక విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారనే విషయం 2018 నుంచి జనాల్లో నానుతూనే ఉంది. వీరిద్దరూ మాత్రం ఓపెన్ అవడం లేదు. లేటెస్ట్ గా రష్మిక బర్త్డేకి ఉమెన్ ట్రిప్ కి వెళ్లిన వీరి ఫోటోలు చూస్తే లవ్ లో ఉన్నామని చెప్పకనే చెప్పారు ఈ లవ్ బర్డ్స్. నేషనల్ క్రష్ రష్మిక ఏప్రిల్ 5న తన 29వ బర్త్డేని ఉమెన్ లో సెలబ్రేట్ చేసుకుని అక్కడ దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ ఎక్కడా అంటూ కామెంట్ చేశారు. కట్ చేస్తే 2 రోజుల తర్వాత రౌడీ హీరో తన అకౌంట్లో అదే లొకేషన్ లో ఉన్న ఫోటోలు పోస్ట్ చేశారు. రష్మిక ఉమెన్ లో దిగిన ఫోటోలకు సింక్ అయ్యేలా బీచ్ లో గుర్రపు స్వారీ చేస్తూ నడిచి వస్తున్న ఫోటోలు షేర్ చేశారు విజయ్. ఈ 2 పోస్టులను కంపేర్ చేసుకున్న నెటిజన్స్ అయితే ఇంకెంతకాలం వెయిట్ చేయిస్తారు, రిలేషన్ ని అఫీషియల్ గా చెప్పేయొచ్చు కదా అంటున్నారు జనాలు. ఈ ఫోటోల గురించే ఇంకా సోషల్ మీడియాలో టాపిక్ నడుస్తూ ఉండగానే రష్మిక బర్త్డేన రిలీజ్ అయిన గర్ల్ ఫ్రెండ్ సాంగ్ టీజర్ లో విజయ్ దేవరకొండ వాయిస్ ఈ హాట్ డిస్కషన్స్ కి ఇంకా హాట్నెస్ యాడ్ చేసింది. విజయ్ మనసులోని ఫీలింగ్స్ నే వాయిస్ ఓవర్ లో చెప్పారు అని కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ ఇద్దరి రిలేషన్ ఇప్పుడు ఫ్యామిలీస్ వరకు వెళ్ళింది. రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి ఉండడం, టైం స్పెండ్ చేయడం, సినిమాలకు వెళ్లడం ఇదంతా చూసి ఇక ఫ్యామిలీ కూడా ఓకే అన్నాక ఇక ఎవరి కోసం వెయిటింగ్? మేం లవ్ లో ఉన్నామని చెప్పేయొచ్చు కదా అనుకుంటున్నారు ఆడియన్స్. మరి రష్మిక విజయ్ తమ రిలేషన్ ని అఫీషియల్ చేసేదెప్పుడో?